నమస్కారం. సైన్స్ లేదా సామాజిక శాస్త్రాల్లో ఎన్నో అధ్యయనాలు, సర్వేలో వస్తుంటాయి గదా! కానీ ఆ డేటాను మనం నిజంగా ఎంతవరకు నమ్మవచ్చు? ఒక స్టడీ రిజల్ట్స్ ఖచ్చితమైనవని శాస్త్రవేత్తలు అసలు ఎలా నిర్ధారిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? సమాచార సేకరణలో ఎలాంటి ఘోరమైన తప్పులు జరగకుండా ఆపే 3 ప్రధాన మూలస్తంభాలు ఉన్నాయి. ఈ ఎక్స్‌ప్లెయినర్‌లో ఒక సక్సెస్‌ఫుల్ పరిశోధనకు అత్యంత కీలకమైన ఆ పునాదులేంటో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ను అర్థం చేసుకోటానికి మనం ఒక మ్యాప్ ఫాలో అవుదాం. ముందుగా అసలు ఒక పరిశోధనా సాధనం అంటే ఏంటి? ఆ తర్వాత డేటా కలెక్షన్లో కీలకమైన విశ్వసనీయత అంటే ఏంటి? ప్రామాణికత అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? మరియు చివరిగా ప్రామాణీకరణ గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటి అడుగు వేద్దాం. అసలు సామాజిక శాస్త్రాల్లో ఈ పరిశోధనా సాధనం అంటే ఏంటి? దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మనం కట్టే ఒక పెద్ద భవనానికి పునాది ఎంత ముఖ్యమో మన పరిశోధనకు డేటా కూడా అంతే ముఖ్యం. ఈ డేటాను సేకరించటానికి పరిశోధకులు వాడే పరికరాన్నే మనం పరిశోధనా సాధనం అంటాం. అంటే మనం రోజు చూసే ప్రశ్నావళి, ఇంటర్వ్యూలు, రేటింగ్ స్కేల్స్ అన్నమాట. ఆలోచించండి, సమాజంలో పేదరికాన్ని అంచనా వేయడానికి వాడే సర్వేనే సరిగ్గా డిజైన్ చేయకపోతే ఆ వచ్చే డేటా మొత్తం తప్పుల తడకగా ఉంటుంది కదా. సాధనం సరిగ్గా లేకపోతే రిజల్ట్ కూడా అంతే. అందుకే ఇక్కడ మనకు సత్యానికి సంబంధించిన మొదటి మూలస్తంభం పరిచయమవుతుంది. అదే విశ్వసనీయత. ఇంగ్లీష్లో చెప్పాలంటే రిలయబిలిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్థిరత్వం, అంటే కన్సిస్టెన్సీ అనమాట. ఒక నమ్మదగిన సాధనాన్ని ఒకేలాంటి పరిస్థితుల్లో పదే పదే వాడినప్పుడు అది ఒకే విధమైన ఫలితాలను ఇవ్వాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి మానసిక ఒత్తిడిని కొలిచే ఒక సైకలాజికల్ క్వెశ్చనేర్ తీసుకోండి. ఆ వ్యక్తికి ఈరోజు ఆ టెస్ట్ ఇచ్చి మళ్ళీ రేపు కూడా ఇస్తే రెండుసార్లు ఒకే స్కోర్ రావాలి. అప్పుడే ఆ సాధనం రిలయబుల్ అని మనం నమ్మవచ్చు. ఈ విశ్వసనీయతను మనం ముఖ్యంగా 3 రకాలుగా కొలవచ్చు. మొదటిది టెస్ట్ రీటెస్ట్. అంటే ఒకే టెస్ట్ను 2 వారాల గ్యాపిచ్చి మళ్లీ పెట్టి ఫలితాలు స్థిరంగా ఉన్నాయో లేదో చూడటం. రెండోది స్ప్లిట్ హాఫ్. ఒకే సర్వేను 2 సగాలుగా విడగొట్టి ఆ 2 భాగాల రిజల్ట్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో పోల్చటం. మూడోది చాలా ఆసక్తికరం, ఇంటర్రేటర్. ఉదాహరణకు, ఇద్దరు వేరువేరు టీచర్లు ఒకే ఎస్సే పేపర్ను దిద్దినప్పుడు ఇద్దరూ ఒకే రకమైన మార్కులు వేస్తే అక్కడ స్థిరత్వమున్నట్లు లెక్క. ఈ విశ్వసనీయత అనేది గాలిలో మాట కాదు, ఇది పక్కా మ్యాథమెటికల్ క్యాల్క్యులేషన్. ఇందాక మనం చెప్పుకున్న స్ప్లిట్ హాఫ్ పద్ధతిలో ఒక సర్వేను 2 సగాలుగా చేసినప్పుడు మొత్తం సర్వే రిలయబిలిటీని అంచనా వేయడానికి ఈ స్పియర్మెన్ బ్రౌన్ ఫార్ములాను ఉపయోగిస్తారు. డేటాను శాస్త్రవేత్తలు ఎంత సీరియస్గా విశ్లేషిస్తారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, మనకు కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా అని సంబరపడిపోతే కుదరదు. ఎందుకంటే మనం సరైన విషయాన్నే కొలుస్తున్నామా లేదా అనేది ఇంకా ముఖ్యం. ఇక్కడే మన 2 మూలస్తంభం, ప్రామాణికత లేదా వ్యాలిడిటీ, సీన్లోకి వస్తుంది. వ్యాలిడిటీ అంటే యాక్యురసీ, ఖచ్చితత్వం. ఒక సాధనం ఏ లక్షణాన్ని కొలవాలని అనుకుంటుందో ఖచ్చితంగా దాన్నే కొలవాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఉద్యోగుల సంతృప్తిని కొలవడానికి మనం ఒక సర్వే తయారు చేశామనుకోండి. కాని ఆ ప్రశ్నలన్నీ వాళ్ల ఆదాయం గురించి మాత్రమే అడిగితే ఆ సర్వేకి వ్యాలిడిటీ లేనట్లే. ఎందుకంటే అది కొలవాల్సిన విషయాన్ని వదిలేసి వేరొకదాన్ని కొలుస్తోంది. రిలయబిలిటీలాగే ఈ వ్యాలిడిటీలో కూడా 3 రకాలు ఉంటాయి. మనం పెట్టిన ప్రశ్నలు టాపిక్ మొత్తాన్ని కవర్ చేస్తున్నాయా అనేది కంటెంట్ వ్యాలిడిటీ. ఉదాహరణకు, ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే అందులో గ్రామర్, వొకాబులరీ అన్నీ ఉండాలి కదా. రెండవది క్రైటీరియన్ వ్యాలిడిటీ. అంటే ఒక ప్రవేశ పరీక్ష విద్యార్థి భవిష్యత్తు మార్కులను ఎంత బాగా అంచనా వేస్తుందో చెప్పడం. ఇక మూడవది అత్యంత సంక్లిష్టమైనది, కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ. ఈ కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీని అర్థం చేసుకోవడానికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగ మేధస్సు. ఇది మన కంటికి కనిపించని ఒక లక్షణం, అవునా? సామాజిక శాస్త్రాల్లో ఇలాంటి నైరూప్య భావనల్ని ఎలా కొలుస్తారు? మనం వాడే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ నిజంగా ఆ లక్షణాన్నే పర్ఫెక్ట్గా కొలుస్తుంటే దానికి అద్భుతమైన కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మనలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. రిలయబిలిటీ, వ్యాలిడిటీ ఈ రెండూ దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి కదా. నిజంగా ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. మీ ఇంట్లో ఒక గడియారం ఎల్లప్పుడూ సరిగ్గా 5 నిమిషాలు లేటుగా నడుస్తుంది అనుకుందాం. అది ప్రతిరోజూ అదే తప్పును స్థిరంగా చూపిస్తోంది కాబట్టి అది రిలయబుల్ అన్నమాట. కానీ అది సరైన సమయాన్ని చూపించడం లేదు కాబట్టి దానికి వ్యాలిడిటీ లేదు. రిలయబిలిటీ అంటే ఒకేలా రావడం, వ్యాలిడిటీ అంటే కరెక్ట్గా రావడం. సూపర్ క్లారిటీ కదా. దీన్ని బట్టి మనకర్థమయ్యే కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒక సాధనం వ్యాలిడ్ కాకపోయినా రిలయబుల్గా ఉండొచ్చు. కానీ ఒక సాధనం వ్యాలిడ్ అవ్వాలంటే దానికి ముందు రిలయబిలిటీ ఉండితీరాలి. ఈ 2 కండీషన్స్ సాటిస్ఫై అయితేనే ఒక రీసెర్చ్ స్టడీకి వాల్యూ ఉంటుంది. ఇక మన డేటాను పర్ఫెక్ట్గా మార్చే మన చివరి మూలస్తంభం ప్రామాణీకరణ లేదా స్టాండర్డైజేషన్. ఇది మొత్తం డేటా సిస్టమ్ను పట్టి ఉంచే ఒక జిగురు లాంటిది. స్టాండర్డైజేషన్ అంటే ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు సర్వే చేసినా రూల్స్, స్కోరింగ్ అన్నీ ఒకేలా ఉండేలా ఒక ఏకరూపతను తీసుకురావడం. దీనివల్ల ఎవరికీ ఎలాంటి పక్షపాతం జరగకుండా ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే, మనం ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్ పెడుతున్నామంటే అందరికీ ఒకే టైం లిమిట్, ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పుడే వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే అలసట లేదా విసుగులాంటివి రిజల్ట్స్ మీద పడకుండా ఉంటాయి. ఆ వచ్చే రిజల్ట్ నిజంగా వారి మేధస్సుకు మాత్రమే దర్పణంలా నిలుస్తుంది. మరి ఒక కొత్త సాధనాన్ని స్టాండర్డైజ్ చేయడానికి పరిశోధకులు ఏ అడుగులు వేస్తారు? ముందుగా టూల్ రెడీ చేయడం, తర్వాత ఒక చిన్న గ్రూప్ మీద పైలట్ స్టడీ చేయడం, దానికి విశ్వసనీయత, ప్రామాణికత ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవడం, ఆ తర్వాతే ఫైనల్ అడ్మినిస్ట్రేషన్ చేయడం. ఈ సుదీర్ఘమైన ప్రాసెస్ వల్లే మనకు ఆ రీసెర్చ్ మీద ఒక గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. మనం ఈ పద్ధతులను వాడి సాధనాలను ఎంత పరిపూర్ణంగా డిజైన్ చేసినా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది మనుషులే కదా. వారి పర్సనల్ ఫీలింగ్స్, మూడ్స్, బయాస్ ఎంతో కొంత ఆ డేటాలో కలిసిపోతాయి. 100% పరిపూర్ణమైన డేటా అనేది బహుశా ఒక ఆశావాదం మాత్రమే కావచ్చు. అయినప్పటికీ ఈ 3 మూలస్తంభాలు మనల్ని ఆ సత్యానికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకువెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని గురించి ఒకసారి ఆలోచించండి.